అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 6 నక్సల్స్ మృతి చెందారు. వీరి బంధువుల సమక్షంలో మృతదేహాలను గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 6 కౌంటర్లలో పోస్టుమార్టం కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వచ్చారు. ఇప్పుడే పోస్టుమార్టం కూడా నిర్వహించడం జరుగుతున్నది. పోస్టుమార్టం అనంతరం కూడా వారి 6 యొక్క మృతదేహాలను కూడా వాళ్ళ బంధువులకు అప్పగించే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ చూస్తున్నాం మనం ప్రత్యేకంగా పోలీసు భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేసి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి బంధువులకి అప్పగించడానికి ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. ఇల్లు వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి నేరుగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్లో ఉన్న 6 యొక్క మావోయిస్టుల మృతదేహాల వద్దకు చేరుకుని వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ సమక్షంలోనే మృతదేహాలకు పోలీసులు వాళ్ళ మృతదేహాలను అంతా కూడా బంధువులు గుర్తించడం జరిగింది. అనంతరం ఈ పోస్టుమార్టం ప్రక్రియను కూడా ప్రారంభించారు. అయితే ఈ సంబంధించి 6 యొక్క మృతదేహాలకు కూడా మార్చూరులోని ఫ్రేజర్ బాక్స్లను తీసుకుని వచ్చి అధికారులు అక్కడ ఏర్పాటు చేశారు. ఆ మృతదేహాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో ఫ్రేజర్లోని పెట్టి వాటిని మృతదేహాలన్నింటినీ కూడా వాళ్ళ స్వగ్రామాలకు పంపించే అవకాశం ఉన్నది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే ఛత్తీస్గఢ్లో కీలకమైన మావోయిస్ట్ నేత హెడ్మా మృతదేహం కూడా ఉండడంతో హెడ్మా అలాగే హెడ్మా యొక్క భార్య రాజక్క కూడా ఆ మృతదేహాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ మృతదేహాలన్నింటినీ కూడా తీసుకుని ప్రత్యేక వాహనాల్లో ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ తీసుకుని వెళ్తారని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడ లోపల ఈ పోస్టుమార్టం అనేది నిర్వహించడం జరుగుతున్నది. మరో కొద్దిసేపట్లో పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం కూడా ఆ మృతదేహాలను వాళ్ళ ఏవైతే మావోయిస్టులు మృతుల కుటుంబాలకు కూడా వాటిని అందించడం కూడా జరుగుతుంది. అబ్బాయి 70 మందితోటి కలిసి ఉద్యమము వేడటంతో నేషనల్ పార్క్ ప్రాంతం ఖాళీ కావడం అలాంటి పరిణామాలతోటి హెడ్మా ఉక్కిరిబిక్కిరైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నాళ్ళు దక్షిణ బస్తర్లోని కర్రిగుట్టలను స్థావరంగా చేసుకుని పోలీసులకు కనపడకనగా ఉన్న అతను ఇక తప్పదనే పరిస్థితుల్లోని దండకార్యం దాటి తొలిసారిగా బయటికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏఓబిని చూసినట్లయితే ఏఓని దాటి ఏపీలోకి అడుగుపెట్టినట్టుగా తెలుస్తున్నది. తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలు తక్కువగా అంచనా వేసినందున హెడ్మా మృత్యుకు చిక్కినట్లయిందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే హెడ్మా భార్యతో పాటు అతనితో పాటు ఎన్కౌంటర్ గురైన మరొక 4 కూడా మొత్తం 6 మృతదేహాలను కూడా మరో కొద్దిసేపట్లో ఛత్తీస్గఢ్కి తీసుకుని వెళ్ళటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది. ఇక్కడ ప్రేజర్లను ఏర్పాటు చేసి ఆ ప్రేజర్ల ద్వారా వాళ్ళ 6 మృతదేహాలను కూడా అక్కడికి తరలించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతుంది.